చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. నేనేం చెప్పదలుచుకున్నానో మీకు తెలీదు. సో నేను చెప్పేది వినండి. ఇది మీ ఒక్కరికే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానని నేను మాటిచ్చాను. ఇప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చాను. కానీ నేను మాట తప్పను. ఝాన్సీ మీకు కూడా నచ్చి తీరుతుంది. నచ్చదు. మీరు చూసిన అమ్మాయి కంటే ఝాన్సీకి ఏం తక్కువ? క్యారెక్టర్లో, కెరీర్లో, చదువులో, సంస్కారంలో, అన్నిట్లో మీరు చూసిన అమ్మాయి కన్నా 100 రెట్లు ఎక్కువ. నోరు మీరా! ఊరుకుంటుంటే ఉపాధ్యాయుడు అయిపోతున్నావు. అసలు ఈ దిక్కుమాలిన దానికి ఆ డాక్టర్ ప్రియాంకకి పోలికెక్కడుదురా? ముందా దౌర్భాగ్యరా చెయ్యి వదులుతావా లేదా? నేను మావయ్య నేను చెప్తాను. మావయ్య నేను చెప్తాను, మీరుండండి, నేను మాట్లాడతాను కదా. రే గౌతమ్, చెయ్యొదులు, చెయ్యొదలరా గౌతమ్. మళ్ళీ ఝాన్సీ చేయి పట్టుకున్నావంటే నేను చచ్చినట్టే. అమ్మా, ఏమైందిరా నీకు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరికి ఎదురు చెప్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకింత ధైర్యం? సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో. అమ్మాయి చేయి పట్టుకుని డైలాగులు చెప్పడం, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం ఫ్యాషన్లా ఫీల్ అవుతున్నాడేమో. అయినా వాడిప్పుడు మత్తులో ఉన్నాడు. మగువ మత్తు. వాణ్ణనుకుని ఏం ప్రయోజనం? అదిగో ఉంది కదా గ్లామర్ క్వీన్. ఎవరినైనా తన వైపుకి తిప్పుకోగల స్కిల్ తన దగ్గరుంది. ముందు పిల్లల్ని ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది. పిల్లల్ని అడ్డు పెట్టుకుని నెమ్మదిగా తను తిష్ట వేసింది. ఇప్పుడు ఏకంగా ఈ ఇంటి వారసుని గ్రిప్లోకి తెచ్చుకుంది. అత్తయ్య, మీరు ఝాన్సీ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అవును మృణాలిని, అలా అనకూడదు. వగలాడి అనాలి. వాణ్ణి కొంగులు కట్టేసుకోవాలని చూస్తుంది కదా. పిన్ని ప్లీజ్. వాళ్ళు అన్నదానిలో తప్పే ఉందిరా. ఒకదాని తర్వాత ఒకటి ఆ మహాతాలు అదే కదా చేస్తుంది. చూడు గౌతమ్, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో వాళ్ళ గౌరవ ప్రతిష్టల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మర్యాదగా నేను చెప్పింది విను. తాతయ్య, నేను మీ గౌరవ ప్రతిష్టలకి ఎటువంటి హాని కలిగించట్లేదు. జస్ట్ ప్రేమిస్తున్నాను అంతే. ఝాన్సీ అంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తనని పెళ్లి చేసుకుంటాను. గౌతమ్, అన్నే విషయంలో జరిగింది తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? తెలుసమ్మా, తెలిసే చేస్తున్నా. ఎందుకంటే అన్నయ్య చేసింది తప్పు కాదని నిరూపించడానికి ఇలా చేస్తున్నాను. నేను ఝాన్సీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చాను, మీ పర్మిషన్ తీసుకోవడానికి కాదు. నేను ఝాన్సీ కలిసి ఉండటం మీకిష్టం లేకపోతే
మీ కళ్ళెదురుగా ఉండటం నాకు ఇష్టం లేదు. పద ఝాన్సీ. గౌతమ్ గారు, గౌతమ్ రే గౌతమ్! గౌతమ్ రే గౌతమ్ గౌతమ్! మావయ్య మావయ్య డాడ్ ఏమైంది? డాడ్ డాడ్ ఏమైంది? లేవండి డాడ్ మావయ్య. డాడ్ నానా డాడీ నానా మావయ్య 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 గారు తీసుకోండి. మృణాలిని మీరు తీసుకోండి. మృణాలిని ఇంకొకటి తీసుకో. చాలు పద్మ. తీసుకో మృణాలిని, ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు. పద్మ అవును, టీనేజ్ గర్ల్ లాగా కనిపిస్తున్నావు. తిను. ఎలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటావు? కమల, నువ్వు కూడా వచ్చి నోరు తీపి చేసుకో. తీసుకో అక్క. వద్దు పద్మ. అదేంటి కమల, నువ్వు ఇంటి పెద్ద కోడలివి, మా ఇంటి మహాలక్ష్మివి. నీ తర్వాతనే మేమందరం. ఇప్పుడు అందరూ ఇలా సంతోషంగా ఉండడానికి కారణం నువ్వేనమ్మా. ఎందుకంటే ప్రియాంక ఇంట్లో అడుగు పెట్టబోతుంది నీ కోడలుగానే. ఏంటమ్మా అలా ఉన్నావు? ప్రియాంక మన ఇంటి కోడలుగా రావడం నీకు ఇష్టమేనా? ఝాన్సీ గారు తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? తినండి. ఏమన్నారు గౌతమ్ గారు? మళ్ళీ చెప్పండి. ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు? తినండి అంటున్నాను.
ఇంకా ఈ అండి గిండి ఏంటండి? తిను అలాంటి చాలు. సరే తిను ఝాన్సీ గారండి. ఆ, మీ రియాక్షన్ వింతగా ఉందేంటి? మీ పిలుపు విచిత్రంగా ఉంటేను గారు గీరు తీసేసి సింపుల్ గా ఝాన్సీ అనమంటున్నాను కదా. సడన్ గా అలా ఎలా పిలుస్తామండి? ఏసీ నుండి నాన్ ఏసీకి షిఫ్ట్ అవ్వడం అంటే కొంచెం ఇబ్బంది అయినా షిఫ్ట్ అవ్వచ్చు. 4 వీలర్ నుండి 2 వీలర్కి షిఫ్ట్ అవ్వడం అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మీరు అనే పిలుపు నుండి నువ్వుకి షిఫ్ట్ అవ్వాలంటే కష్టం అండి. మీకు కష్టమైనా పర్వాలేదు, నాకు ఇష్టంగా ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది. పిలుపు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదండి, ఇక్కడ అనిపించాలి. నా ఝాన్సీ గారి దగ్గర నేను ఎలా అయినా ఉండొచ్చు, ఎంత ఫ్రీగా అయినా మాట్లాడొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని. అయినా ఇన్నాళ్ళు మీరు నన్ను భయపెట్టడమే గాని ఏం చనువిచ్చారు కనుక అలా పిలవడానికి? మీ అబ్బాయిలకి చనువిస్తే ఊరుకుంటారా? నెత్తికెక్కి కూర్చుంటారా? అదిగో చూసారా, మళ్ళీ భయపెట్టేస్తున్నారు. నేను భయస్తుణ్ణి. అబ్బాబ్బాబ్బా, మీరు పోలీస్, మీకు భయం ఏంటండి? ఏ పోలీసులు అయితే భయపడకూడదనుందా? సర్లేండి, ఆశపడి అడుగుతున్నాను కదా, ఒక్కసారి సింపుల్ గా నన్ను పేరు పెట్టి పిలవచ్చు కదా. సరే తిను ఝాన్సీ. అయ్యో ఝాన్సీ గారు, ఏంటండి కన్నీళ్ళు? కారం ఎక్కువైందా? మమకారం? అవును, అలాంటిదే. చాలా రోజులైంది. మా అక్క బావ నాకు దూరం అయిన తర్వాత అందరూ నన్ను పేరు పెట్టి పిలిచేవాళ్లే కానీ ప్రేమతో పిలిచిన వాళ్ళు లేరు. మళ్ళీ ఆ ప్రేమ నాకు మీ మాటల్లో వినిపించింది. నాకన్నీ మా అక్క బావే. ఇప్పుడు వాళ్ళిద్దరినీ మీ ఒక్కరిలోనే చూస్తున్నా. నీ మనసులో నాకు ఆ స్థానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళు లేని లోటు నేను తీరుస్తాను. గౌతమ్ గారు, నిజంగానే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఈ పూరి నచ్చకపోతే వేరే చోటుకి వెళ్తుందాం. ఆ మాత్రం దానికి అంత మాట అంటారేంటండి? గౌతమ్ గారు ప్లీజ్, నేను సీరియస్గా అడుగుతున్నాను. అసలు మీకు అలాంటి డౌట్ రాకూడదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నది కూడా అంతే నిజం. నా ప్రేమలో అబద్ధం లేదండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసినా, లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసినా ఇదే మాట వస్తుంది. వావ్, బాగా చెప్పారు. సరే, ఎంత ప్రేమిస్తున్నారు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా? అవును సార్. ఎంతగా ప్రేమిస్తున్నారు? చెప్పండి. నేనెంత ప్రేమిస్తున్నానో మీకు మాటలతో చెప్తే అది పాట అవుతుంది, పాట రాస్తే అది పుస్తకం అవుతుంది, పుస్తకం రాస్తే అది గ్రంథం అవుతుంది, గ్రంథం రాస్తే అది కావ్యం అవుతుంది. చాలు చాలు చాలు, మీ పోయిటరీకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఏ నచ్చలేదా మీకు? నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఒకటి అడగొచ్చా అని పర్మిషన్ తీసుకుంటున్నారంటే మీరు నా నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం అవుతుంది. కరెక్ట్, పోలీస్ వాళ్ళు అనిపించారు. సరే అడగండి. మీరు నిజంగానే నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నాకొక ప్రామిస్ చేయండి.
అనుకున్నా మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారని ముందే ఎక్స్పెక్ట్ చేశా. టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా ఒక అమ్మాయి ప్రేమ అంత ఈజీగా ఎలా దక్కుతుంది? గౌతమ్ గారు, ఐమ్ సీరియస్. ఓకే, చెప్పండి ఏంటో. మన మనసులో ఉన్న ప్రేమని ఒకరికొకరు చెప్పుకున్నాం. బట్ పెళ్ళనేది జరిగితేనే మన ప్రేమ ఫలించినట్టు. ఎస్, నిజమే. కానీ ఆ పెళ్లి కంటే ముందు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే తెలుసండి, పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలి. ఆ తర్వాతే మన పెళ్ళి. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటుంది? ఎస్, అవును గౌతమ్ గారు. ఐ నో. ఈ ప్రాసెస్లో మీరు నాకు సహకరిస్తారని నాకు ప్రామిస్ చేయండి. ఓకే అండి. అసలు పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం కోసమే కదా మనిద్దరం ఒకటైంది. పిల్లల్ని మీ వాళ్ళు మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాకే మన పెళ్లి జరుగుతుంది. ఇది మీకు సమ్మతమేనా? ఓకే ఝాన్సీ గారు, మీరు చెప్పినట్టే పిల్లల్ని మా వాళ్ళు మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఝాన్సీ, నా మీద నీకెంత ప్రేమ ఉందో అంతే బాధ్యత ఆ పిల్లల మీద ఉండటం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. మా అన్నయ్య వదినల బాధ్యతలను భారాన్ని మీరు తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. అందులో నాకు అవకాశం ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీకు ఇంకో మాట కూడా ఇస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు నిన్ను హార్ట్ఫుల్గా కోడలిగా అంగీకరించేలా చేసిన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. కళ్ళతో చూసే నిజం నిజం కదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. అది కాదు డాడ్, వాడక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని అక్కడ చదివిస్తున్నాను. నిజానికి మాకు వాడిని చూడాలని వాడి మీద బెంగగా ఉంది. త్వరలోనే వస్తాడు. ఎప్పుడో వస్తాడు అంటే కుదరదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో వాడు నా కళ్ళ ముందు ఉండాలి. గౌతమ్ పెళ్లికి నీ కొడుకుని వెంటబెట్టుకుని వెళ్ళి అయిన వాళ్ళకి ఆప్తులకి స్వయంగా పెళ్లి కబురు అందజేయాలి కదా. డ్రైవర్ని వెంటబెట్టుకుని తీసుకెళ్తావా ఏమిటి? అది కాదు డాడ్, వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయట. నాకు తెలియని ఎగ్జామ్సా? నాకు తెలియని రిజల్ట్సా? నా కారణాలు చెప్పొద్దమ్మా. నా బలగం మీరే కదమ్మా. ఓ మనవడి పెళ్లి కబురు చెప్పడానికి ఇంకో మనవడిని వెంట తీసుకెళ్తే ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది. గౌతమ్ పెళ్లికి 3 నెలల ముందే దీపక్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడే ఫోన్ చేయి. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? కనీసం వాడి నెంబర్ కూడా నాకు ఇవ్వలేదు. ఓకే డాడ్, నేను ఫోన్ చేస్తాను. మరి చెయ్యి. అంటే డాడ్, ఇప్పుడు వాళ్ళకి ఈవినింగ్ కదా. పర్లేదు చెయ్యి. ఈవినింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి 5 hours వెనక్కుంటుంది. మరి ఇప్పుడు వాడు కాలేజ్లో ఉంటాడేమో. నేను చెప్పాను కదా డాడ్, కాలేజ్లో ఉంటాడేమో అని. రేపు చేస్తానులే. సరే, రేపు ఖచ్చితంగా ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఓకే డాడ్. సరే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ డాడ్.
ఏంటి మృణాల్ని ఎందుకలా ఉన్నావు? అడుగుతుంది నిన్నే. ఏంటలా డల్గా ఉన్నావు? ఇప్పుడే మా డాడ్తో మాట్లాడొస్తున్నాను. అవునా? ఏమన్నారు? మన అబ్బాయి దీపక్ని చూడాలని అడుగుతున్నారు. మరి నువ్వేం చెప్పావు? చెప్పాలనుకున్నదే చెప్పాను. అదే నువ్వేం చెప్పావని నేను అడుగుతున్నాను. ఏం చెప్పమంటావు ప్రసాద్? ఏం చెప్పమంటావు? డ్రగ్స్ కి బానిసైన నా కొడుకు రీహాబిలిటేషన్ సెంటర్ లో రీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు డాడ్ అని చెప్పమంటావా? అది చెప్పే ధైర్యం లేకే నా కొడుకు లండన్ లో గ్రాడ్యుయేషన్ వెలగబెడుతున్నాడని అబద్ధం చెప్పాను. ఈ అబద్ధం ఇంకా ఎన్నాడు చెప్పాలి ప్రసాద్? వాడెప్పుడు ఈ అలవాట్ల నుంచి బయటపడతాడు? ఎప్పుడు బయటపడతాడు? చెప్పు చెప్పు ప్రసాద్, చెప్పు. అయినా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి? అసలు వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా నువ్వు ఫాలోఅప్ చేస్తున్నావా? చెప్పు ప్రసాద్, చెప్పు చెప్పు చెప్పు. వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా? జరుగుతుంది మృణాల్ని. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు? నా కొడుకు నాకు కావాలి ప్రసాద్, నా కొడుకు నాకు కావాలి కావాలి. నిన్న కూడా నేను వాడిని కలిసే వచ్చాను. వాడెలా ఉన్నాడు ప్రసాద్? హీఈస్ ఫైన్ నౌ, హీఈస్ ఫైన్ నౌ. ఒక 3-4 months పట్టొచ్చు. త్రీ 4 months? ఏమంటున్నావు ప్రసాద్? డాడ్ వాణ్ణి 2-3 రోజుల్లో చూడాలంటున్నారు. లేదు, నేను ఇప్పుడే వాడితో మాట్లాడాలి. దీపక్ దగ్గరికి వెళ్ళొద్దాం. పద పద పద, నన్ను తీసుకెళ్ళు. ఎక్కడికి? వాడు నిన్ను చూస్తేనే బండి పడుతున్నాడు. నీ టాపిక్ తీసుకొచ్చినా, నీ పేరు ప్రస్తావించినా వాడు హిస్టరిక్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు వెళ్ళి వాడిని కలిస్తే వాడు మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు మృణాల్ని. మృణాల్ని మృణాల్ని ఇలా చూడు, ముందు నుంచి వాడు ట్రీట్మెంట్ కి సహకరించుంటే ఇప్పుడు మనతో పాటు ఉండేవాడు. రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు టెన్షన్ పడక మృణాల్ని. మన దీపక్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. నా మాట నమ్ము మృణాల్ని. నింగికేగి సుఖవై రాలినవు వెలుగవుతావనుకుంటే తంగెడు పువ్వై కొడుక నేలపై బలినవు కనుపాపై మా వెంటే ఏ కుల రక్కసి కసి కాటుకు బలి అయినావో ఏ భగవానిపై వేటుకు పులిపోయినావో ఏ దీనురాలి కన్న కడుపు నిను కన్నదో ఏ ఎదలోని గాయం విలపిస్తున్నదో నిప్పువై నింగికేగి సుఖవై రాలినవు వెలుగవుతావనుకుంటే వాట్ ఇస్ దిస్? తంగెడు పువ్వై కొడుక దీపక్, ఏం చేస్తున్నావు? చదువుకునే పుస్తకాలని ఎవరైనా తగలబెడతారా? బుద్ధుందో? తల్లి శోకం పండుటాకై అల్లాడెనే
పై ఆశయాలు కలగంటూ వెళ్ళిపోయావా బలవంతుడనుకుంటే బలమే గుంకిందా నా తల్లి కదూ, నా మహాలక్ష్మి కదూ, అమ్మా అనమ్మా అమ్మా. ఆ శ్రీవల్లి కూడా తన కన్న బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకుంది. కానీ నేను నీ చేత అలా పిలిపించుకోలేకపోతున్నాను. ఎప్పుడు నన్ను అమ్మా అని పిలుస్తావురా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తనకి చెప్పొద్దు. సమయం సందర్భం చూసి నేనే చెప్తాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఝాన్సీ క్యారెక్టర్ ఏంటో, తన స్నేహానికిచ్చే వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం తనకి తెలిస్తే ఈ క్షణమే నా కోసం మీకు దూరమైపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీరు తనకి చెప్పొద్దు. చెప్పనని మీరు నాకు ప్రామిస్ చేయండి. అలాగేనండి, ప్రామిస్. ఫోన్ తనకివ్వండి. ఏంటి ఏదో ప్రామిస్ అంటున్నారు? హలో, ఏంటి ప్రియాంక, ఏదో ప్రామిస్లు చేసుకుంటున్నారేంటి? ఏం లేదు ఝాన్సీ, ఇన్నాళ్ళు తెరచాటున ఉన్న మీ ప్రేమ ఇప్పుడు బయటపడింది కదా. ఆ ప్రేమలో మునుగుతూ ఈదుతూ తేలుతూ మీరు నన్ను మర్చిపోతారేమోనని భయంగా ఉంది. అందుకే మీ ప్రేమ మన స్నేహానికి ఏ హాని చేయకూడదని ప్రామిస్ తీసుకుంటున్నాను, అంతే. ఓ అవునా? దానికి ప్రామిస్ల అవసరం ఏముందిలే. ఆ దేవుడు దిగొచ్చినా మన ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేయలేడు. దేవుడు దిగిరానక్కర్లేదు. మీ కాబోయే శ్రీవారు ఒకవేళ నన్ను డిస్టర్బ్ గా ఫీల్ అయ్యి మన స్నేహం మీద జెలస్ ఫీల్ అయ్యాడే అనుకో, నన్ను దూరం పెట్టమన్నాడే అనుకో, అప్పుడు నువ్వు పెట్టేస్తావు కదా. నో వే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. ఎవరు చెప్పినా నేను నిన్ను దూరం చేసుకోను, మన స్నేహాన్ని వదులుకోను. నిజమా? ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను నీకు తర్వాత కాల్ చేస్తా, ఇప్పుడు ఉంటాను. ఓకే. అమ్మయ్యా, మిమ్మల్ని ప్రియాంకకి పరిచయం చేశాను, ఒక పని అయిపోయింది. సరే, నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాను. మీరు ఒక 5 minutes ఆగిరండి, అర్థమైందా? ప్రియాంక ఏంటి ఝాన్సీకి మన విషయం చెప్పొద్దు, నేనే వీలు చూసుకొని చెప్తానంటుంది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుందా, లేదా మా ఇద్దరికి పెళ్ళవుతుందని చెప్తుందా? తనేం చెప్పినా నా ప్రేమ గంగార్పణం అవ్వడం ఖాయం. ఏదో ఒకటి చేసి ఈ ప్రియాంక మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. వీళ్ళేంటి కాల్ చేస్తున్నారు? హలో, వాట్? అవునా? మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైంది ప్రసాద్? మనం వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. వాట్ హ్యాపెండ్ ప్రసాద్? చెప్తా పద, కమ్ ఫాస్ట్. ప్రసాద్, రా. వాట్ హ్యాపెండ్?
నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో వాడు నా కళ్ళ ముందు ఉండాలి. సార్, దీపక్ మా అబ్బాయే. ఏం జరిగింది సార్? సో దీపక్ పేరెంట్స్ మీరేనా? ఏం జరిగింది మా అబ్బాయికి? ఎక్కడున్నాడో చెప్తాను, కూర్చోండి. కూర్చో. మీరు చూసే ఉంటారు టీవీలో ఫ్లాష్ న్యూస్ని. రేవ్ పార్టీలో దొరికిన టీనేజర్స్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా ఆ పార్టీని ఇనిషియేట్ చేసింది, స్పాన్సర్ చేసింది మీ అబ్బాయి దీపకే. వాట్ డూ యు మీన్? దీపక్ అలాంటి వాడు కాదు. తనకి ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. తనున్న ఏజ్కి ఇలాంటివి ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు? ఇంట్లో భయం భక్తి చెప్పేవాళ్ళు లేకపోతే చేస్తారు. రోగ్ ఫ్రెండ్స్ వల్ల చేస్తారు. పిల్లల్ని గారాభం చేస్తూ అడిగినంత డబ్బిచ్చి గాలి కొదిలేస్తే ఇలాంటివే చేస్తారు. ఇందులో మీ అబ్బాయి ఎలాంటి వాడో మీకే తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీ అబ్బాయి ఒక డ్రగ్ ఎడిక్ట్ అని మీకు తెలుసా? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు డ్రగ్ ఎడిక్ట్ ఏంటి? ఏదో చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టు గమనించాను కానీ ఇలా డ్రగ్స్ జోలికి వెళ్తాడని అనుకోలేదు సార్. అనుకోకపోవడం ఏంటండి? కొడుకు పెడదారి పడుతున్నాడని తెలిస్తే జాగ్రత్త పడాలి కదా. వాడే తెలుసుకుంటాళ్లే, వాడే నేర్చుకుంటాళ్లే అని వదిలేసి మీ పని మీరు చూసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్స్, ఇది రైట్ ఇది రాంగ్ అని మీరే చెప్పాలి కదా సార్. అన్ని తెలిసిన మీరే ఇలా పిల్లల విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా చెప్పండి? సార్, మా దీపక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మా కస్టడీలోనే ఉన్నాడు. సార్, వాడి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయకండి. ఈ విషయం మా డాడ్కి తెలిస్తే. తెలుసు మేడం, మీ నాన్నగారు సోమేశ్వరరావు గారు. హీఈస్ ఏ జెంటిల్ మ్యాన్. ఆయన నాకు కూడా చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. ఆ గ్రాటిట్యూడ్తోనే సొసైటీలో ఫ్యామిలీకున్న రెస్పెక్ట్ పోకూడదని దీపక్ విషయం బయటికి రానివ్వకుండా చేశాను. అందులోనూ అతను ఒక టీనేజర్. కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది. అందుకనే తన మీద ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ అతన్ని వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్లో మీరే జాయిన్ చేయండి. అలా అయితేనే మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను, లేదంటే మా కస్టడీలోనే ఉంటాడు. సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మా దీపక్ని రిలీజ్ చేయరా ప్లీజ్. కానిస్టేబుల్, అతన్ని తీసుకురండి. మృణాల్ని. సార్, మీకు కోపం ఉంటే నా మీద చూపించండి. వీళ్ళు మీ మనవడి పిల్లలు, ఈ ఇంటి వారసులు. దయచేసి అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో వీళ్ళని దగ్గరికి తీసుకుని మీ ఇంట్లోనే కాకుండా మీ మనసులో కూడా చోటివ్వండి. ఇంపాసిబుల్. నా పార్వతి చనిపోవడానికి కారణం వీళ్ళ నాన్న. అలాంటి వాడి పిల్లల్ని నేను దగ్గరకు తీసుకోవాలనా? ప్రేమతో నెత్తిన పెట్టుకోవాలనా? నెవర్. అది జీవితంలో జరగదు. సార్,
మీరు మరీ ఇంత కఠినంగా మాట్లాడకండి, పిల్లలు బాధపడతారు. అసలు హృదయం అనేదే లేకుండా చేశాడు కదా వీళ్ళ నాన్న. నేను ఇలా మారటానికి కారణమే వీళ్ళ నాన్న. కొద్ది రోజుల్లో గౌతమ్కి పెళ్లి జరగబోతుంది. నా పార్వతి బ్రతుకుంటే గౌతమ్ పెళ్లి తన చేతుల మీదుగా జరుగుండేది. కానీ ఆ భాగ్యాన్ని మాకు లేకుండా చేశాడు ఆ దౌర్భాగ్యుడు. కోర్టు ఇచ్చిన ఆటల ప్రకారం వాళ్ళ బాగోగులు, వాళ్ళకి రావాల్సిన ఆస్తిపాస్తులు నయా పైసతో సహా ఇచ్చేస్తాను. ఒక్క నా ప్రేమానురాగాలు తప్ప. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నీ వల్ల పట్టడానికి నేనే అమాయకుడిని కాదు, సోమేశ్వరరావుని. అండర్స్టాండ్? సారీ నాన్న, నేను చెప్పడం వల్లే మీరు తాతయ్య చేత మాటలు పడాల్సి వచ్చింది. పర్లేదులే బాబాయ్, మా కోసం పిన్ని పడిన కష్టాలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి బాబాయ్, మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఎలాగైనా బిగ్ తాతయ్యకి దగ్గర అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. తొందరలోనే బిగ్ తాతయ్య మిమ్మల్ని తన దగ్గరికి తీసుకుంటారనే నమ్మకం మాకే కాదు, మీకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఓకే, సరే. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. మృణాల్ని, ఇలా ఇంకా ఎంతసేపు నడుస్తావు? లెట్స్ రన్. ఐ కాంట్. నేను పరిగెత్తను. ఏమైంది మృణాల్ని? అయినా నేను రాను రాను అంటున్నా, వినకుండా తీసుకొచ్చింది కాక ఇప్పుడు పరిగెత్తమంటావేంటి? నా వల్ల కాదు. స్ట్రెస్ పోవాలంటే కాస్త జాగింగ్ చేయాలి. ఇలానే బాధపడుతూ ఇంట్లో కూర్చుంటావా? యూ షుడ్ మూవ్ ఆన్. మూవ్ అవుతూనే ఉన్నాను కదా. అలా కాదు, జాగింగ్ ఆర్ రన్నింగ్ చేయాలి, వాకింగ్ కాదు. కావాలంటే నువ్వు పరిగెత్తు, నేను నడుచుకుంటూనే వస్తాను. ఓకే, కూల్, లెట్స్ వాక్. ఈరా ఉండరా రే, ఈరా. ఇవ్వరా. కానీ కానీ రే, ఈరా. అరే మొత్తం నువ్వే తాగరా. రే 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 రే, అయిపోయింది. ఉన్న ఒక్క సిగరెట్ అయిపోయింది. ఇక మన దగ్గర సిగరెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేద్దాం రా? రే, చేతులు చూడరా ఎలా షివర్ అవుతున్నాయో. నీకే కాదు, నాకు అలానే ఉంది బే. అర్జెంటుగా స్టఫ్ కావాలి. సిగరెట్లు మనకి అస్సలు పనిచేయట్లేదు. సిగరెట్లకే డబ్బులు లేవని ఏడుస్తుంటే స్టఫ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? సంపాదిద్దాం రా, మనీ సంపాదిద్దాం. ఏంటి జోక్ చేస్తున్నావా? మనీ ఎక్కడి నుంచి సంపాదించాలి? రే, అక్కడ ఎవరు కప్పులు వస్తున్నారు చూడు. నువ్వు ఇక్కడే స్కూటీ మీద రెడీగా ఉండు. ఏం చేస్తావురా? చైన్ స్నాచింగ్. ఏంటి చైన్ స్నాచింగా? ఎస్, డబ్బు సంపాదించడానికి అదిగో అదే అతి సులువైన మార్గం. దీపక్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది. రేయ్, మనకి స్టఫ్ కావాలంటే
ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. నువ్వు రెడీగా ఉండవు. మేడం, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? నాన్న, దీపక్. దీపక్, డాడ్, ఏంట్రా ఇది? మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో స్కెచ్ వేసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి సంగతి? ఇది ఖచ్చితంగా స్కెచ్చే. నాకేదో ఫిట్టింగ్ పడిపోతుంది. వదలండి. అరే రే, ఏంట్రా ఇది? నా కాళ్ళ మీద పడ్డారు. లేవండి బాబు, లేవండి. మీరు మాకు వరం ఇస్తానంటేనే లేస్తాం, లేకపోతే ఈ కాళ్ళు ఇలాగే పట్టుకొని ఉంటాం. వరాలు ఇవ్వడానికి నేనేం బాబాని కాదు, బాబాయినరా. లేవండి. మాకు హెల్ప్ చేస్తానంటేనే మేము లేస్తాం. పట్టపగల ఈ బ్లాక్ మెయిల్ ఏంట్రా? నువ్వు బ్లాక్ మెయిల్ అనుకో, బెగ్గింగ్ అనుకో, హెల్ప్ చేస్తానంటేనే లేస్తాం, లేదంటే కదలం. నిన్ను కదలనివ్వం. రేయ్ లేవండ్రా, విషయం ఏంటో చెప్పండి. లేవండి, ముందు విషయం ఏంటో చెప్పు. ఝాన్సీ, అసలు మన ప్రేమ సక్సెస్ కావడానికి కారణం మా బాబాయ్ తెలుసా? అవునరా, నేను ఫినిష్ అవడానికి కూడా కారణం మీ ప్రేమే. థ్యాంక్ యూ సార్. దేనికి? నేను ఫినిష్ అవుతున్నందుకా?
కాదు సార్, మా ప్రేమకు హెల్ప్ చేసినందుకు. సారేంటి మావయ్య అని పిలు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. ఒరేయ్, మీరిలా బాబాయ్ మావయ్య అంటూ ఉంటే నా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుందిరా. కొంచెం నేల మీదకి రండి బాబాయ్, మాట్లాడే పనుంది. ఏంటో చెప్పండి. బాబాయ్, మీరు పేరుకే చంద్రమోహన్, కానీ తీరులో సింహం బాబాయ్. ఏంట్రా సింహం చింపాంజీ అని ఏదేదో మాట్లాడుతున్నావు? ఏం లేదు బాబాయ్, మీరు మాకు ఒక సహాయం చేయండి. మీకు సహాయం చేస్తే నా మర్డర్ ప్లాన్ నేనే గీసుకున్నట్టు ఉంటుందిరా. మీరు వాళ్ళ జోకులు వేస్తారు మావయ్య. జోకు బాగుంటే నవ్వు, కానీ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు మావయ్య అని మాత్రం అనకమ్మా. ఎవరైనా వింటే ఆ జోకు నిజమైపోతుంది. అలాగే మావయ్య. ఓకే ఓకే, సారీ సార్. అరే గౌతమ్, మీరిద్దరూ జంటగా లోపలికి వచ్చేటప్పుడు అదే మా బాబు సోమేశ్వరరావు ఏమైనా చూశాడా ఏంటి? కొంపదీసి కొంపదీసే పని లేదులే, తాతే చూడలేదు. అమ్మయ్యా, రక్షించారా. బాబాయ్, సీరియస్గా మీరు మాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. హెల్పేగా చేస్తాం, ఇలాంటివి నేను చాలా చేశా. నీకేం కావాలో చెప్పు. మాటిచ్చాక తప్పకూడదు మరి. ఏంట్రా అంత స్ట్రాంగ్ గా అడుగుతున్నారు? కొంపదీసి మీ పెళ్లికి మంత్రాలు చదవమంటారా ఏంటి? ఆహా, మాకలాంటి తొందర ఏం లేదు, దానికి ఇంకా చాలా టైం ఉంది సార్. ఓహో, మరి నన్ను ఇంతలా బ్రతిమాలాల్సిన అవసరం ఏంటి? ఒరేయ్, ఎవరో ఒకరు చెప్పండిరా. బాబాయ్, మా పెళ్లి జరగాలంటే ముందుగా స్వీటీ వంశీలను ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మిషన్ని మీరే ముందుండి నడిపించాలి. ఈ మిషన్ నేను ముందుండి నడిపిస్తే మా బాబు వెనక నుండి నన్ను పడుస్తాడు. అలా అనకండి మావయ్య. ముందు మీరు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే తర్వాత ఆటోమేటిక్ గా అందరూ దగ్గరికి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మేమిద్దరం ఒకటవ్వచ్చు. ప్లీజ్ మావయ్య. అంటే అది ఏంటో చెప్పు బాబాయ్. అదేంటంటే నోరు తెరిచి చెప్పు బాబాయ్. అదేరా, ఏంట్రా, ఏం జరుగుతుంది? ఏం చంద్రమోహన్, ఏం జరుగుతుందో నువ్వైనా చెప్పు. ఏం లేదు వదినా, ఏం లేదు. వాడికి బుద్ధి చెప్పమన్నాను, చెప్తున్నావా? వాడికి చెప్పాలంటే ముందు నాకుండాలిగా. దేని గురించమ్మా? బాబాయ్ నాతో ఏం చెప్పలేదే. రేయ్, ఇరికించావు కదరా నా అన్న కొడక. ఏం ఝాన్సీ, మా బాబాయ్ నీకేమైనా చెప్పాడా? ఏంటి చంద్రమోహన్, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? అదే వదినా, నేను చాలే, నువ్వేం చెప్పొద్దు. ఏంటమ్మా విషయం? చూడు గౌతమ్, మీ ఇద్దరి ప్రేమ సక్సెస్ కాదు. మీ ఇద్దరికి పెళ్లి జరగదు. ఇదేగా చంద్రమోహన్ నువ్వు వీళ్ళకి చెప్పాలనుకుంది. ఓహో, గన్తో మీరు షూట్ చేసి వేలు ముద్దలు నాయి వేశారుగా వదినా. తనే కాదు, నేను కూడా అదే అంటాను. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? జరిగేదే చెప్తున్నానురా, జరిగి తీరాల్సిందే అని నిర్ణయిస్తున్నాను. అన్నీ మీకు మీరే అనేసుకుంటే ఎలాగమ్మా? మా ఉద్దేశాలు కూడా వినాలి కదా. ఎవరి ఉద్దేశాల గురించి, ఉద్యమాల గురించి నేను వినను, నాకు అవసరం లేదు.
అమ్మా ఒకసారి నా మాట. నువ్వు నోర్ముయిరా. ఏమ్మా ఝాన్సీ, నేను నిన్ను ఫస్ట్ టైం నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? నీ మనసులో ఎవరి మీద ప్రేమ లేదు అన్నావు. పిల్లల్ని ఇంటికి దగ్గర చేయడం కోసమే వచ్చాను అన్నావు. రాకేష్ ఆఖరి కోరిక తీర్చడం కోసమే వచ్చాను అన్నావు. మరి ఇదేంటి? ఇది కూడా రాకేష్ బావ ఆఖరి కోరిక తీర్చడం కోసమే మేడం. మేమిద్దరం దగ్గరైతే పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయొచ్చని. మీరిద్దరూ దగ్గరైతే నాకు నా కొడుకు దూరం అవుతాడు. చెప్పు, తల్లి బిడ్డల్ని వేరు చేయడం ఎంతవరకు న్యాయం? ఏ సెక్షన్ చెప్తుంది? ఏ ఆర్టికల్ చెప్తుంది నిన్ను అలా చేయమని? నీ ప్రేమ కన్నా నాకు నా గౌతమ్ ఎక్కువ. నా కొడుకుని నేను వదులుకోను. నువ్వు రారా గౌతమ్. అమ్మా అది కాదు. నువ్వు నోరు మూసుకొని రమ్మని చెప్పినప్పుడు రా. అమ్మా అమ్మ నా మాట విను. స్కూల్లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ అయినా నువ్వు వచ్చావమ్మా? పోనీ డాడ్, నువ్వైనా వచ్చావా?